రే 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 ఏమైందిరా? రే 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 అది రే 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 అది లేకరా రే రే ఏమైందిరా? బావా నైట్ ఏమైంది? రేయ్ రేయ్ నైట్ ఏమైందిరా? చెప్పరా బాబు. పెట్టుకుంటూ వచ్చావు పడిపోయావు. రే బావా రేయ్ రేయ్ రే అసలు ఏమైందిరా నీకు? అసలు ఈ ఫోన్ ఎక్కడిది? చెప్పరా. బొక్కలా ఉందిరా మూవీ. ఏం మూవీ ఏమో. ఇది మళ్ళీ హారర్ మూవీ. సరే నేను తర్వాత చేస్తాను. బాయ్. ఇప్పుడు ఎవడో ఫోన్ పడేసేస్తున్నాడా? అన్నవునా? అబ్బో ఎవరు కొత్తగా పెట్టుకున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయాలి ఇప్పుడు. హలో. అరే బాబు మాట్లాడేవాడు సరిగ్గా మాట్లాడరా బాబు. బాబు అసలు ఏం కావాలన్నా నీకు? హలో, ఏంటి ఫోన్ కట్ అయిపోయింది? ఎవరో ఫోన్ చేశారు. పిచ్చి పిచ్చి సౌండ్ వచ్చింది. అసలు అమ్మో ఎవరు? అమ్మో చచ్చిపోయాడు ఏంటి? దేవుడా చచ్చిపోయినట్టున్నాడు. ఫోన్ మోగుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ చేశారు బాబు. ఇదేంటి నా పాకెట్లో ఉండాల్సిన మొబైల్ కదా.
తిరిగింది నాని. ఓహో ఏ సినిమారా? ఎవరిదో మొబైల్ దొబ్బేసి దెయ్యం నా బొంగు అంటే నమ్మేస్తావా? బాగానే నటిస్తున్నావురా, ఇంతమందిని చూసాం. సినిమా అంటావేంట్రా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే. నువ్వు ఎన్నైనా చెప్పరా, నేను నమ్మనురా. ఇంకేదైనా చెప్తే నమ్ముదును, దెయ్యం గురించి చెప్పే కూడా అస్సలు నమ్మనురా. నేను చెప్పింది నిజంరా నాని. సరే బావా, సరే పడుకో. ఏంటో అసలు ఈ మొబైల్ ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వలేదు. ఏమైంది దీనికి అసలు? బా. ఫోన్ వచ్చింది. బ్రో చూసుకున్నాడు బ్రో, లేగు. ఐఎమ్ సారీ బ్రో, ఐఎమ్ సారీ. రే 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 ఏమైందిరా అలగడ్డావు? ఇది ఆ ఫోన్ ఏదో. అవును, అదే ఫోన్. ఏంది? ఈ ఫోన్ చూసి ఇంతగా ఈ ఫోను నీకు ఎక్కడిది? ఈ ఫోన్ గురించి నీకు ముందే తెలుసా? ఎలా? అంటే ఆ రోజు అలా పడేసిన మొబైల్ ఫోన్ నీకు ఇలా ఈరోజు దొరికిందనమాట. అంటే మన ఇద్దరి ప్రాబ్లంకి కారణం ఏరా, నువ్వు చెప్తే నమ్మలేదని ఇంకేం తీసుకొచ్చావా? నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది భయ్యా నీకు. ఈ నాటికి అసలు ఎవర్రా మీరు? రవి శశాంక్ ఉన్నది ఈ రూమేనా? ఆ, ఇదే. పక్కలాగా నువ్వు. రే మీరు ఎప్పుడు వచ్చారా? రే రే రవి ఎవడు కొట్టాడు నిన్ను? నాకు బానే ఉందిరా. ఇప్పుడు బానే ఉందిరా, కూర్చోరా. రే. చెప్పరా నిన్ను? వీడు కూర్చోరా. కొట్టాడా? రే, అలా ఎవరు కాదురా. రే, కాదని చెప్తున్నా. నాకైతే ఆడుకుంటే వద్దురా. అరే నువ్వు ఏట్రా గొడవ పెట్టి? వద్దురా. రే, వద్దు. ఆపండ్రా. అయిపోయారు. మీరు కూర్చోండి రా, కూర్చోండి. చచ్చిపోతారు. కూర్చో. జాగ్రత్తగా ఉండు. ఏంట్రా నాని? అరే ఏంట్రా మీరు అసలు? ఏం జరుగుతుంది? అరే ఏంట్రా ప్రసాద్, నువ్వు నా కోసం వచ్చావా అతో గొడవ పడ్డానికి వచ్చావా? వెళ్ళి సారీ చెప్పు. నువ్వు కూడా వెళ్ళరా. అరే ప్రసాద్ వెళ్ళరా. లెగరా నాని. నీ సంగతి తేలిస్తారా? వీకేవలే. ఏమైందిరా? ఏమైందిరా? ఏం లేదురా, ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్టుంటాను. సౌండ్ ఏంట్రా? కనెక్షన్ ప్రాబ్లమా? వోల్టేజ్ ప్రాబ్లమ్ ఏమో రా. అయ్యో లైట్ ఇలా బ్లింక్ అయిపోతుంది. అరే 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 అచ్చా ఫోన్ రా. అరే ఫోన్ వస్తుందిరా. అరే సేమ్ రా, అప్పుడు కూడా ఇలాగే వచ్చేదిరా. అరే వద్దురా, అరే వద్దురా, అరే వద్దురా. హలో, తిన్నావారా? బాబు కొత్త రింగ్ టోన్ రా, అందుకే ట్రై చేసాను రా. ఆగండి రా. భయపెట్టావు కదరా. కరెంట్ వచ్చిందిరా. బా చాలరా. చూసారా ఎలా అయిందో? అస్సలు కష్టంరా.
ఓడి అమ్మ, ఈ లైట్ ఎఫెక్ట్కి ఏంది భయపడుతున్నారంటే ఆ ఫోన్ కాల్కి భయపడుతున్నా, అసలు తప్పే లేదు. రింగ్ టోన్ సూపర్ ఉంది. థ్యాంక్స్ భయ్యా. ఎరా నాని, ఎన్నిసార్లు అని చెప్పాలరా నీకు? ఒక్కసారి ఫోన్ పట్టుకొని చూడరా, తెలుస్తుంది. ఒక్కసారి ఎవరా తీసుకుంటాను. అరే ఏదిరా దెయ్యం ఏది? ఫోన్లో ఉందా, బ్యాటరీలో ఉందా? చూడనా. చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. నిజంగా దెయ్యం వస్తే నీకు తెలుస్తుంది. ఆ బొంగులే భర్త లేరా, బయటికి వెళ్దాం పద. లే ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఒక్కొక్కడాను. పద బయటికి పద. అబ్బాబ్బాబ్బా, ఏముందరా సినిమా, నిజంగా సినిమా సూపర్ తీసాడరా. రే ఏంట్రా అలా ఉన్నావు? మార్నింగ్ వాడు చెప్పింది నిజం అనిపిస్తుంది. ఓరి బాబోయ్, సొల్లురా బాబోయ్. అరే నమ్మురా, వాడు ఎప్పుడు అబద్ధం చెప్పడరా. ఆడు చూసిన సినిమా అని చెప్పేశాడు. ఇలాగే మా ఊళ్ళో ఒకసారి జరిగితే చెప్పు తీసుకొని కొట్టేశాను రా, దెబ్బకి దెయ్యం వదిలేసింది. చాలా ధైర్యవంతుడురా, చాలా చేసావు ఊర్లో. మరేమనుకుంటున్నావు నాన్నగాడంటే? సరే పద. ఇంకేంటి మరి, నేను అమ్మ జీవితం మెస్ ఫుడ్ తినలేకపోతున్నావు. అంత ధైర్యం నాకుండుంటే ఊర్లో వెళ్ళేద్దునరా. సర్లే కానీ ఇంకేం చెప్పు అని. ఇక్కడ అయిపోయింది బాబాయ్. నాని పోబే ఓడి అమ్మ, ఈ మాత్రం దానికే పో. సరిపోదా? ఇంకొంచెం సేపు ఏంటే చెప్పుతో కొట్టేటండి. దీనికి ఏం దొక్కులేదు, సరిపోదా? పా. ఈ ఫోన్ తెచ్చేయండిరా. అది చెప్పినట్టు పోలే, వెరైటీగా ఉందిరా. ఫోన్ తీద్దామా? మనకెందుకు పోయి తలనొప్పి? ఏ వద్దురా, ఇదా ఉండరా. ఏ వద్దురా, ఏ వద్దువే. హలో, చెప్తే అనవే. అబ్బో, ఆహా, చాలా ఉందిరా. ఆహా, మళ్ళీ చాలా చూసాంలే. మిమిక్రీలు చేయకురా, విని బోర్ కొట్టేస్తుంది. అబ్బా రే భరత్, ఈడెవడో తెగ మాట్లాడుతుంది చూడు. రే భరత్, రే బొక్కలా ఈడొకడు. ఓహో, ఇందాక నేను భయపెట్టాను కదా, ఇప్పుడు ఈడు భయపెడదామని చూస్తున్నట్టున్నాడు. చెప్తా. ఎక్కడ దాక్కున్నాడు వీడు? రే భరత్, రే ఏదో తేడా ఉన్నట్టుందటి. ఎవరు రే? ఏంటిది చాట్లు పెట్టేస్తున్నాయి? రే ఎవరు రే? ఎవర్రా? వామ్మో, ఇదేదో తేడాగా ఉంది రోజు.
అమ్మయ్య. వామ్మో! నీ అయ్యా, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా? ఇన్నేరా అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? టాయిలెట్కి వెళ్ళారా? ఓడి అమ్మా, నిన్ను నీ రేయ్. అయ్యా. అబ్బా రే రే వదిలిపే. రే భరత్, నీ వెనక నీ అమ్మ నీ వెనకాల చూడరా. అబ్బా ఇలాంటివన్నీ ఒకసారి చేస్తున్న కామెడీ బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ చేస్తే బాగోదు. నీ అప్ప నిజంగానే ఉందిరా, చూడరా బాబు. రేయ్, మనం ఎలా మనం ఒకసారి రా ఏదైనా. ఓరి బాబోయ్, నిజంగా ఉందిరా బాబు. ఏమైందిరా? అరే భరత్ ఏమైందిరా? అరే మెల్లిగా మెల్లిగా మెల్లగా మెల్లగా. ఏటైందిరా అసలు? అనుకున్నాను రా, ఇలాంటివి ఏదో జరుగుతుంది ముందే అనుకున్నాను రా. చచ్చా చి, అంతా ఫోన్ వల్లే. అలా తప్పించుకొని వచ్చావురా. ఇది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను రా నాని. చెప్పానా నీకు వద్దురా అని? చూడు ఇప్పుడు చూడు ఏం జరిగింది. ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని రావాల్సి వచ్చిందో. చెప్పానా నీకు వద్దురా అని? నీకు అప్పుడే చెప్పాను వద్దురా, ఫోన్ వద్దురా అని. విన్నావా? నాకేం తెలుసురా, జోక్ అనుకున్నాను. ఫోన్లో ఏముంటుంది? యాదవ ఇష్టాలు. ఏ ఇంకా ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకున్నావా? ఓరి నాయనో, ఇదేట నా దగ్గర ఉంది. వద్దురా రే, వద్దురా రే, వద్దు వద్దు వద్దు. నీకేం పిచ్చేట్రా? అంత దానివల్ల కదా వచ్చింది. చెప్పురా పడేయమని. శశి ఇడికి చెప్పు పడేయమని. నీకేమైనా పిచ్చేట్రా? దీనివల్ల కదా ప్రాబ్లం అంతా, పడేద్దాంరా. వెయిట్, ఆ రోజు ఆ ఫోన్ నేను పడేశాను. అంతకుముందు నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో ఇప్పుడు ఆ ఫోన్ వీడు తీసుకొని అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఏదైతే జరిగిందో అలా రేపు ఇంకెవరికి జరగకూడదంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతేగాని ఆవు అని వదిలించుకోకూడదు. మరొకడికి ఇలా జరగకూడదు. నువ్వు చెప్పింది నిజం. మనం పడ్డ కష్టం ఇంకెవరో పడ్డానికి ముందు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. నీతో నేనుంటా. అది మీరు అనుకున్నంత ఈజీ కదరా, చాలా కష్టం. అవును, ఇప్పటికే నా కష్టమే కళ్ళు కావచ్చు, ముందు కానీ అలా వదిలేస్తామా? అస్సలు మర్చిపోలేకపోతున్నాను రా. అది కాదురా, మనం అందరం కలిసి ఉంటే అవ్వని పని ఉండదు. మనం అందరం కలిసి మనం ఈ పని చేయగలం నమ్మకం నాకుంది. మీరు సహకరిస్తే మనం చేయగలం. ఇంకెవరికి ఇలా జరగకూడదు. మనం చేద్దాం. అవునరా, కలిసి చేద్దాం. అవునరా, నేను తోడుగా ఉంటాను. కొంచెం ఏదైనా చేద్దాం. అమ్మో, నాకు మాత్రం భయంగా ఉందిరా. ఏం కాదురా. ఎస్ వి కెన్ ఎస్. బా, అనవసరంగా ఈ ఎదగ దొరికేసానే. నీ డాల్ తీరిందా? నేను కుట్టే ఓపిక కూడా ఇప్పుడు నాకు లేదురా. రే నాని,
వద్దులే. ఇది చూడ్డానికి నార్మల్ ఫోన్ లాగే ఉంది, కానీ దీంట్లో ఏంటి ఇంత డేంజర్ ఉంది? ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు? ఇంకా ఎన్ని జరుగుతాయి? తెల్లవారింటికి మళ్ళీ స్టార్ట్ చేశారా? రే ఎంతసేపు ఇంకా అలా ఫోన్ గురించి ఆలోచిస్తారు? మన గేమ్ సెట్ చాలా రోజులు అయిందిరా, రెండు ఆడుకోవడానికి వెళ్దాం. క్రికెట్ ఆడి చాలా రోజులు అయిందిరా, రండిరా వెళ్దాం. పెద్ద అనుకున్నానరా, నీలో ఈ యాంగిల్ కూడా ఉంది ఏంటి? రే ఏమనుకుంటున్నారా నా గురించి? రారా చూసుకుందాం. రే 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 ఏమైందిరా? రే ఏమైందిరా వాడికి? ఏంటి? రే సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా? ఓ సారీ. మొబైల్లో దయ్యం ఉంది, వద్దు. ఆ మొబైల్లో దయ్యం ఉంది. వాట్? దెయ్యమా? ఆ ఫోన్లో దెయ్యం ఉంటే మరి నువ్వెందుకు ఉంచుకున్నావు? అసలు ఏం జరిగింది? వాట్ స్ట్రేంజ్. అదంతా ఆ ఫోన్లోనే జరిగిందా? సూసైడ్ చేసుకోవడం ఇంకా ఫోనే కారణమా? నేను మొబైల్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక ఎంఎంఎస్ కనిపించింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. సరే పద, నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం.
విల్ యూ ఆల్ గో అవుట్ ఫర్ 5 minutes ప్లీజ్? ఇప్పటివరకు మీకు జరిగిన ఇన్సిడెంట్స్కి నేను చెప్పే రీజన్ మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ మీకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి ఒక్కటే బలమైన కారణం. అదేంటో చెప్పండి సార్. యువర్ మైండ్ ఈజ్ జస్ట్ హ్యాక్డ్. అసలు ఏమో అర్థం కావట్లేదు. హ్యూమన్ మైండ్ హ్యాక్ అవడం ఏంటి? ఇదేదో చాలా కొత్తగా ఉంది. సార్ అదేమైనా కంప్యూటర్ సాఫ్ట్వేర్ హ్యాక్ అవ్వడానికి? సార్ హ్యూమన్ మైండ్ హ్యాక్ అవడం సార్ చాలా విచిత్రంగా. ఎస్, నేను ముందే చెప్పాను నేను చెప్పే రీజన్స్ మీకు నమ్మకం కాకపోవచ్చు, అందుకే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అయినా ఇంకొకరు మన మైండ్ ఎలా హ్యాక్ చేయగలరు? ఇప్పటి వరకు మేమంతా దయ్యం అని అనుకుంటున్నాం, ఇప్పుడు మీరేమో హ్యాకింగ్ అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు సార్. మీరనుకుంటున్నట్టుగా ఆ ఫోన్లో దెయ్యాలు భూతాలు ఏం లేవు. దెయ్యాలు భూతాలు లేవంటున్నాను కదా, నేను అవన్నీ నమ్మనని కాదు. యాజ్ ఎ సైకాలజీ స్టూడెంట్ ఐ షుడ్ ప్రిఫర్ సైన్స్. ఆ నేచరే ఈ ప్రాబ్లం నాకు సొల్యూషన్ దొరకలేదు. మీరందరూ అనుకున్నట్టుగా అది నార్మల్గా యూజ్ చేసే మొబైల్ అయితే కాదు, ఇట్స్ ఎ సూసైడల్ వెపన్. ఇది ఎవరి దగ్గర అయితే ఎక్కువసేపు ఉంటుందో వాడు త్వరగా చనిపోతారు. సార్ ఏంటి సార్, ఫస్ట్ ఏమో మైండ్ హ్యాక్ అన్నారు, తర్వాత అది నార్మల్ మొబైల్ కాదు వెపన్ అంటున్నారు, అది కూడా సూసైడల్ వెపన్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు సార్. అయినా ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక మొబైల్తో ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఎస్, ఇట్స్ పాసిబుల్. మనం నార్మల్గా వాడే మొబైల్స్లో 3 లేదా 4 సెన్సర్స్ ఉంటాయి, కానీ నా స్టడీ ప్రకారం ఈ మొబైలే ఒక అడ్వాన్స్డ్ సెన్సర్ విచ్ వర్క్స్ ఆన్ 2 phases. 1. Automatic phase which works on artificial intelligence, and the second one is manual phase which works through dark web. అంటే సార్ ఆ మొబైల్ దయ్యం ఏది లేదంట? నో, నేను ఆ డివైస్ని స్టడీ చేసేటప్పుడు ఏఐతో రిలేట్ అయిన 50% మాత్రమే అనలైజ్ చేయగలిగాను. మిగతా 50% మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు డివైస్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ సమ్వేర్ ఇంటర్లింక్డ్ విత్ డార్క్ వెబ్ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై సమ్వన్ అన్నోన్. వీ డోంట్ నో హూ ఈస్ బిహైండ్ దిస్. ఓకే, ఐ అండర్స్టాండ్. మీ అందరికీ ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు సింపుల్గా చెప్తాను వినండి. ఫస్ట్లీ తనని సేవ్ చేస్తున్నప్పుడు కింద పడిన మొబైల్ తీయడానికి వెళ్ళినప్పుడు నా వాచ్ బ్లింక్ అయింది, అండ్ మళ్ళీ సేమ్ బ్లింక్ నేను ఆలోచిస్తూ తిరుగుతున్నప్పుడు వచ్చింది. అప్పుడే డౌట్ వచ్చి మిమ్మల్ని బయటికి వెళ్ళమని ఆ మొబైల్ని స్టడీ చేశాను. ఆ స్టడీ వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే ఫోన్ని టచ్ చేసినప్పుడు మీ ఫింగర్ ప్రింట్స్ని, చూస్తున్నప్పుడు మీ కళ్ళని, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ని, అలాగే మీ ఫిజికల్, మెంటల్ అండ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డివైస్ స్టోర్ చేసుకుంటుంది. ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే మీ ఫోన్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ మీ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకొస్తుంది. ఈ హిప్నాటిక్ ట్రాన్స్ అంటే ఏంటి అంటే మీరు చిన్నప్పుడు సూపర్ హీరోస్ని చూస్తుంటారు, వాళ్ళ యాక్ట్ చేయడం, బిహేవ్ చేయడం, ఒక సర్టెన్ స్టేజ్లో మీరే ఒక సూపర్ హీరోలా ఇమేజిన్ చేసుకుంటారు. ఆ స్టేజ్ని హిప్నాటిక్ ట్రాన్స్ అంటారు. ఇలా జరిగినప్పుడు బయట జరిగే వాటితో మీ బ్రెయిన్కి కానీ మీ బ్రెయిన్లో జరిగే వాటితో రియాలిటీకి కానీ అస్సలు సంబంధం ఉండదు. అటువంటి టైంలో మీకు జరిగేది బయట తెలియదు, బయట జరిగేది మీకు తెలియదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రవి అండ్ ఆదికి జరిగింది, నాని అండ్ భర్తకి జరిగింది, అండ్ శశాంక్ కళ్ళు తిరిగి పడిపోవడానికి అన్నిటికీ కారణం ఆ మొబైలే. ఆ మొబైల్ని ఇప్పటివరకు ఎవరైతే వాడారో అందరూ ఫేస్ చేసేది ఇదే. సార్ ఆ మొబైల్ టచ్ చేయకపోతే మాకేం ప్రాబ్లం ఉండదా? అబ్సల్యూట్లీ. ఆ మొబైల్ టచ్ చేయకపోతే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఆ మొబైల్ ఎవరు టచ్ చేయకపోతే సరిపోతుంది, ప్రాబ్లమ్స్? నో, ఖచ్చితంగా చెప్పలేము. ఆల్రెడీ ఈ మొబైల్ 50% యాక్సెస్ వాడి దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ మొబైల్ వాడకపోయినా వాడు మిమ్మల్ని ఏదైనా చేయొచ్చు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే
1 to 100 సీక్వెన్షియల్గా ఉంటుంది. ఎవరైతే ఈ మొబైల్ని ఎక్కువసేపు టచ్ చేసి ఉంచుతారో ఆ సీక్వెన్స్ ఆర్డర్ అలా పెరుగుతుంది. వన్స్ ఇట్ రీచెస్ 100 ఇట్ గ్రాంట్స్ హిమ్ ఫుల్ మైండ్ యాక్సెసిబిలిటీ. మరైతే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఉందంటారా? ఇప్పటికైతే టచ్ చేయకుండా ఉండడమే ఒక సొల్యూషన్.